ఈరోజు మా పార్టీకి చెందినటువంటి నాయకులను ప్రధానంగా వి దేవారాం, ఆర్మూర్ డివిజన్ సెక్రటరీ, జిల్లా కమిటీ నాయకులు, అట్లాగే రైతు సంఘం రాష్ట్ర నాయకులు, వాళ్ళు గత అనేక సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఏనాడు కూడా చట్ట వ్యతిరేక చర్యలు చేయనటువంటి కార్యకర్తలను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో మున్సిపల్ వర్కర్స్ ఎన్నికల వచ్చిన సందర్భంగా మమ్మలను అరెస్ట్ చేయడం అనేది చాలా విచారకరం. ఈ విధానం ఇకనైనా మీరు ఆపుకోవాలి. ఎందుకంటే చట్ట వ్యతిరేక చర్యలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద మీరు అరెస్టులు చేయడము, వాళ్ళ మీద కేసులు బుక్ చేయడము, అది చేయడం అంటే ఒక అర్థం ఉంటుంది. కానీ ప్రజా పోరాటాల నిర్మాణం ద్వారా తమ హక్కుల గురించి పోరాటాలు చేసే వాళ్ళను, పోరాటాలలో ముందు భాగంలో ఉన్నటువంటి నాయకులను అరెస్ట్ చేయడం అది సిగ్గుసేటైనటువంటి అంశం. కాబట్టి దీన్ని తీవ్రంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళను అరెస్ట్ చేసిన వాళ్ళను వెంటనే విడుదల చేయాలా, లేకపోతే ఉద్యమాన్ని పికప్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా తెలియజేస్తాం. మీడియా మిత్రులకు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ ఆర్మూర్ సబ్ డివిజన్ కమిటీ తరఫున ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఉంది. ఎందుకనంటే ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ కమ్యూనిస్టులు ఉంటేనే ఈ దేశం రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఆనాడు అనేక బహిరంగ సభలలో చెప్పినాం. మొన్న ఖమ్మంలో జరుగుతున్నటువంటి సిపిఐ మహాసభలలో పాల్గొని అక్కడ కూడా నువ్వు కమ్యూనిస్టులు ఉండాల్సిందే అని చెప్పినావు. కానీ వాళ్ళ ప్రజల కోసం, ప్రజా హక్కుల కోసం, రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద కానీ, అట్లాగే పేద అట్ట వర్గాలకు సంబంధించినటువంటి ఇళ్ల సమస్యల గురించి పోరాటం చేస్తున్నటువంటి ఇవాళ సిపిఎంఎల్ ప్రజాబంధ మాస్ లైన్ ఇవాళ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శిని ఇవాళ తెల్లవారుజామున పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం అంటే ఇది ఎక్కడి న్యాయం అని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇవాళ నువ్వు నిజామాబాద్ రాక కోసం ఇవాళ ముందస్తు అరెస్టు చేయడము అని అంటే ఇది సరైనది కాదు. నువ్వు ఏం చెప్పినావు, ఏం చేస్తున్నావు? ఈ రాష్ట్రంలో ఇవాళ ప్రజాస్వామ్యం ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాం. అట్లాగే ఈ దేశంలో మా పాలన వస్తే ప్రజాస్వామ్యం ఉంటుంది. ప్రజా పరిపాలన అంటే నీ పరిపాలన ఇవే అరెస్టులా? ప్రజల కోసం నిత్యం పనిచేస్తున్నటువంటి నాయకులను ఇవాళ అరెస్టు చేయడము అని అంటే ఇది సరైనటువంటి విధానం కాదు అని చెప్పి సిపిఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ సబ్ డివిజన్ కమిటీగా మేము ఇవాళ ప్రభుత్వాన్ని కానీ అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కూడా వాళ్ళకు కూడా హెచ్చరికలు చేస్తా ఉన్నాం. ఇక ముందు ఇట్లాంటివి జరిగితే ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్తుందని చెప్పేసి బేషరతుగా అరెస్టు చేసినటువంటి దేవరామన్నను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.